మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ట్రంప్ హవా మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్లో. ఎక్కడికక్కడికి అలర్ట్ చేస్తున్నాడు, ఎక్కడ వీసాలు రద్దు చేసేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీ కారుకి కనుక కార్ పార్కింగ్ టికెట్ వచ్చిందా మీ వీసా గోవిందా అంటున్నాడు. మరి ఏంటి సార్ అసలు, అంటే ఎందుకు ఇంత అలా అష్టదిగ్బంధం అన్నట్టుగా అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్ యాటిట్యూడ్ అంతే అంటారా, లేదంటే కొత్త రోజుకు ఒక రూల్ తీసుకురావడం, రోజుకు ఒక నిర్ణయం తీసుకురావడం? మరి ఇప్పుడు ఈ కార్ పార్కింగ్ వీసాలే రద్దు అంటున్నాడు, F1 వీసా కూడా రద్దు చేసేస్తున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న విధానంలో వీలైనంత వరకు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని వదిలించుకోవాలి ఇల్లీగల్ అనేది పెద్దగా పెట్టుకున్నాడు. ఎందుకంటే అతను ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానంలో నేను మ్యాక్సిమం పీపుల్కి మన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాను, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళకన్నా ఈ దేశానికి మేలు చేసేవాళ్ళు, ఈ దేశానికి వాళ్ళ నుంచి మనకు ఆర్థిక సహకారం దొరకాలి, వాళ్ళ వల్ల మనం ఆర్థికంగా లాభపడాలి. అంతేగాని ఈ దేశాన్నిలో డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ దేశానికి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు, ఈ దేశంలో సంపాదించుకుని పోవాలనుకున్న వాళ్ళు, బ్రతకడానికి మాత్రమే ధ్యేయంగా వచ్చినటువంటి వాళ్ళని మనం వదిలించుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. దీంట్లో భాగంగానే రకరకాల వీసాలు రద్దు చేయడం కానీ, రకరకాల కార్యక్రమాలు చేయడం కానీ, ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా తీసేసే పరిస్థితి ఏర్పడటం కానీ, తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా గోల్డ్ కార్డుని పెట్టేసేసి కొత్త వీసాలను ప్రోత్సహించడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగంగా జరుగుతున్నాయి. గోల్డ్ కార్డు వల్ల వెళ్ళాలంటే 147 కోట్లు 50 కోట్లు వాల్యూ చేసేటువంటి ఒక మనిషి డబ్బు ఇచ్చి అంతగా 50 కోట్లు కట్టి ఎవడు పోతాడు? 1000 కోట్లు 500 కోట్లు ఉన్నవాడు పోగలదు తప్ప 50 కోట్లు కట్టాలంటే మామూలు వాడు ఎవడు కట్టలేడు. 50 కోట్లు కట్టగలిగేవాడు అవసరమైతే ఒక 500 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు అనే నమ్మకం వాడిది. అంటే 50 కోట్లు డైరెక్ట్గా లాభం వస్తుంది, అలాగే 500 కోట్లు ఇండైరెక్ట్గా ఈ దేశానికి మేలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతారు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, వాళ్ళు ఎదుగుతారు, మనల్ని ఎదగదీస్తారు, మనకు గొప్ప చేస్తారు అనే ఉద్దేశంతో దీని వెనక బ్యాక్గ్రౌండ్ అంతా తయారైంది. ఇప్పుడు విద్యార్థులు వదిలించుకోవడం ఎలా? ఎందుకంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వీళ్ళు 3 ఏళ్లకు చదువు కోసం పోయిన వాళ్ళు 3 ఇయర్స్కి వీసా వచ్చింది కాబట్టి, F1 వీసా వచ్చింది కాబట్టి వీళ్ళ మధ్యలో వదిలించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక కారణాలు చెప్పి నెపంతో వాళ్ళని బయటకు నెట్టాలి. దానికి మూలంగా ఏంటంటే సోషల్ మీడియాను ఆధారంగా చేసుకున్నారు. ఫస్ట్ సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒక పోస్ట్ కనబడింది అనుకోండి, ఎలాంటి పోస్టులు చెప్తున్నారంటే వీడు పోస్ట్ పెట్టాల్సిన అక్కర్లేదు, వీడి ఫ్రెండ్ ఎవడన్నా పోస్ట్ పెడితే, వీడికి తెలిసిన వాడు ఎవడన్నా పెట్టే గ్రూపులో ఎక్కడైనా సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏదైనా ఒక యుద్ధం జరుగుతోంది, అక్కడ ఆ దేశాన్ని సపోర్ట్ చేశారు, అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా సపోర్ట్ చేశారు, లేదా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏదైనా సపోర్ట్ చేశారు అంటే అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాల మీద, వాళ్ళు సపోర్ట్ చేసిన దేశం మీద కానీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక పోస్ట్ ఎవరైనా ఫ్రెండ్ పెడితే ఆ పోస్ట్ను లైక్ చేస్తే కూడా ఇది బాగుంది అంతే, లైక్ చేసినా చాలు వెంటనే వాడికి వీసా రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే స్టూడెంట్ వీసాలో ఏదైనా తేడా వచ్చినా కూడా దానికి వీసాను రద్దు చేస్తున్నట్టుగా చెప్పినా ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఉంచేవాడు, అంటే ఆ తర్వాత ఉంచేవాడు కాదు. ఎడ్యుకేషన్ వరకు మాత్రం ఉంచి ఎడ్యుకేషన్ అయిపోగానే వెళ్ళిపోమని చెప్పి అతనికి నోటీస్ పంపించేవాళ్ళు. అలా కూడా జరిగాయి. అంటే విద్యార్థి తప్పు చేసినట్టుగా ధృవీకరించి, అంటే సోషల్ మీడియానే కాకుండా ఏదో ఒక పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, నీ వీసా రద్దు అయిపోతుంది. వీసా రద్దు అవ్వడం అంటే ఇది ఎడ్యుకేషన్ మీద నీకు F1 ఇచ్చినట్టు అవుతుందో ఆ 3 సంవత్సరాలు మాత్రం నువ్వు ఉంటానుకో, 2 సంవత్సరాలు ఉంటానుకో నీకు అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ పూర్తయిన వెంటనే తక్షణం నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలి. ఆ తర్వాత ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నించాలి. అంటే మిగతా వాళ్ళకి ఒకవేళ ఆ వీసా కంటిన్యూ అయి ఉంటే వాడికి ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంకా ఉండే అవకాశం ఉండేది అక్కడ. ఈ లోపల వేరే ఉద్యోగం వెతుక్కోవడం కానీ, లేదా వేరే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళడం కానీ అట్లాంటి పాసిబిలిటీస్ ఉండేవి. ఇప్పుడు అలా లేకుండా చేశారు. అంటే ఒకవేళ ఏదైనా ఒక స్టూడెంట్ మీద F1 వీసా రద్దు అయితే ఆ మనిషికి అక్కడ ఎడ్యుకేషనే కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించారు. అంటే ఆ రిలాక్సేషన్ తీసేశారు. ఇంకోటి కార్ పార్కింగ్ టికెట్, అంటే రాంగ్ కార్ పార్కింగ్ చేస్తే అక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ అంటే దాని అమౌంట్ ఇంత వేసేస్తారు దాని మీద. మన దగ్గర లాగా చాలా పంపించి ఎంత చేసే సిస్టమ్ ఉండదు అక్కడ. మీరు మామూలుగా మనం రెడ్ లైట్ సిగ్నల్స్ పడుతుంటాయి, మనం సిగ్నల్ క్రాస్ చేసినట్టు ఎవరైనా చేస్తే మన దగ్గర ఏం చేస్తారు, సిగ్నల్ క్రాస్ చేసి ఉంటే అంటే వాళ్ళకి ఒక ఫోటో కొట్టేసి ఆ ఫోటో తీసి పెట్టి మనకు తర్వాత పంపిస్తారు, చాలాని పంపిస్తారు. ఆ చాలాని కూడా సంవత్సరానికి ఒకసారి సగానికి సగం రేటు తీసేస్తారు, ఆ తర్వాత ఎవడో మనం కట్టుకుంటాం. ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలు. అక్కడ అలా ఉండదు. వాడు ఏదైనా ట్రాఫిక్ పొరపాటు చేస్తే తక్షణమే అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి.
సీసీ కెమెరా వెంటనే దాని ఫోటో తీసేస్తుంది. ఫోటో తీయడమే కాకుండా దాన్ని కరెక్ట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ క్షణాల్లో జరుగుతాయి. వెంటనే దాని మీద ఎంత ఫైన్ వేయాలో ఫైన్ వేసేస్తారు. వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అకౌంట్ నుంచి డబ్బు కూడా కట్ అయిపోతుంది. ఇంతకి ఏం సంబంధం లేదు. అది అంత ఫాస్ట్గా ఉంటుంది అక్కడ సిస్టమ్. ఎవరు ట్రాఫిక్ పోయేవాడు ఎవరు బాధపడాల్సిన అవసరం. ట్రాఫిక్ పోలీస్ చాలా తక్కువ, వాళ్ళకు ఉండేది చాలా నామినంగా ఉంటుంది తప్ప పెద్ద ట్రాఫిక్ పోలీస్ మీద ఎక్కువ వాళ్ళు వ్యయం చేయడానికి ఏం సిద్ధపడరు. అంతా ఆధునిక టెక్నాలజీని వాడతారు కంప్లీట్గా. ఈ టెక్నాలజీ కూడా దొరుకుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చిన పెద్ద భయం ఏంటంటే ఏ చిన్న పొరపాటు చేసినా, అందుకే స్టూడెంట్స్ అందరికీ మనం విజ్ఞప్తి ఏమిటంటే గతంలో లాగా మీరు ఫ్రీగా ఉండడానికి లేదు. నేను కూడా అమెరికన్తో సమానమని భావించే పరిస్థితి లేదు. నువ్వు ఏది పడితే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా, చిన్న పొరపాట్లు చేసినా ఇవన్నీ పెట్టి కేసు లాంటివి. దీన్ని పెద్దగా ఇంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏదో ఫైన్ వేస్తారు, క్లోజ్ చేసేస్తారు కేసు. కానీ ఇప్పుడు అలా కాదు, వీసా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు చేసే అతి చిన్న పొరపాటు కూడా నీ వీసా క్యాన్సిలేషన్కి నీవు ఇమీడియట్గా ఇండియాకు రావాల్సిన పరిస్థితి, నీ ఎడ్యుకేషన్ అంతా మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి, ఏ చిన్న పొరపాటు లేకుండా ఉండాలి. రెండోది సోషల్ మీడియా లోపల ఇంకోటి మెయిల్స్ ఉన్నాయి. పాత మెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేసుకోవాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే మెయిల్ ఒకటి బాగా నిండిపోతే ఆ మెయిల్ వదిలిపెట్టి ఇంకో కొత్త మెయిల్ ఓపెన్ చేసుకుంటారు, లేదా పాస్వర్డ్స్ మర్చిపోతే కొత్త మెయిల్ ఓపెన్ చేసుకుంటారు. కానీ పాత మెయిల్స్ లో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. మనం క్లోజ్ చేసిన దాంట్లో కూడా, అది వాడని దాంట్లో కూడా. కాబట్టి ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మొత్తం టోటల్ గా డిలీట్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేసి కనపడకుండా చేయండి. ఒకవేళ ఏం లేదు అది మర్చిపోయాను అది అయిపోయిందని చెప్పి మీరు వదిలేస్తే ఇప్పుడు దానివల్ల కూడా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఎప్పుడో వదిలేసిన మెయిల్ను కూడా ఇవాళ చెక్ చేసి దాంట్లో ఏదైనా పోస్ట్ ఉంటే కూడా ఆ పోస్ట్ లైక్ అనేది పెట్టి, లేదా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి, లేదా దాన్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా కూడా, ఏది వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినా కూడా దే ఆర్ గోయింగ్ టు క్లోజ్. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ వస్తుంది. అంటే సెవీస్ రద్దు అంటున్నారు, F1 కూడా స్టూడెంట్స్ వీసా, అదేదో ఓపీటీ రద్దు అంటున్నారు, మళ్ళీ ఓపీటీలో స్టెమ్ రద్దు అంటున్నారు. అంటే చదువుకోవడానికి కూడా ఇంకా ఛాన్స్ లేదని అనుకోవచ్చు అంటారా సార్? నీ ఆటో వద్దంటే చీర మార్చుకొని వచ్చినట్టుగా ఉంటుంది. అంటే నీ ఆటో వద్దమ్మా, నువ్వు అసలు అవసరం లేదంటే ఈ చీర కాదండి మరో చీర కట్టుకొని వస్తానంటే ఏమిటి పడుతుంది? అసలు చీర వల్ల కాదు కదా, నీ ఆటో వద్దని చెప్పిన తర్వాత ఇక చీర వల్ల వచ్చే ప్రయోజనం ఉంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారు. నీ దగ్గర తప్పు లేకపోయినా వెతికి నిన్ను పట్టుకొని నిన్ను వీలైనంత తొందరగా పంపించాలనుకుంటున్నారు. నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు అమెరికాగా అనుకుంటున్నారు. ఏదో ఒక యూనివర్సిటీకి కొంత ఫీజు కడతాడు. యూనివర్సిటీలు కూడా యూనివర్సిటీ ఫీజులు ఏవి గవర్నమెంట్కి ఇవ్వడం లేదు. అవన్నీ ఎగ్జామ్షన్ల కిందకి వస్తాయి, ట్యాక్స్ లేదు దానికి. కాబట్టి ప్రభుత్వానికి ₹1 దానివల్ల ఆదాయం లేదు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం లాభపడతారు తప్ప అంతకనే లేదు. రెండోది చాలా మంది ఇక్కడ ఇండియన్స్ వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళు అమెరికన్ లోపల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళతో పార్ట్నర్స్గా చేరారు. చేరడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ అక్కడ చేరేటట్టుగా ఆకర్షిస్తున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడేటట్టుగా, ఇక్కడ అవసరమైతే అక్కడ హాస్టల్స్ అట్లాంటివి మెయింటైన్ చేయటట్టుగా, ఇక్కడ ఫుడ్ అక్కడ దొరికేటట్టుగా ఇలాంటి ఏర్పాట్లు కూడా కొంత చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది? ఇండియన్స్కి బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇండియాకి పంపిస్తున్నారు. ట్యాక్స్ లేదు అక్కడ. సో ఇందువల్ల విద్యార్థుల వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. వీళ్ళు తయారై మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. తర్వాత అమెరికన్స్ ఉండే ఛాన్సెస్ పోగొడతారు. వీళ్ళు తక్కువ రేటుకైనా పనిచేస్తారు వీళ్ళు. అప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకవు. కాబట్టి అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకాలంటే వీలైనంత వరకు వదిలించుకోవాలి. అంటే ఒక ఇండియన్స్ అనే కాదు, మొత్తం స్టూడెంట్స్ అందరి మీద. చైనా, ఇండియా నుంచే ఎక్కువ ఉంటారు. మ్యాక్సిమం ఉండే దాంట్లో 50%, 70% దాదాపుగా వీళ్ళిద్దరు ఆక్యుపై చేస్తారు. దీని తర్వాతనే మిగతా దేశాలు అన్నీ కూడా. కాబట్టి వదిలించుకోవడం ఎలా అనుకున్నవాడు అవకాశాల కోసం వెతుకుతున్నాడు. నీకు ఏ క్షణంలో ఎప్పుడు నీకు క్యాన్సిల్ అవుతుందో నీకే తెలియని స్టేజ్. కాబట్టి అతి జాగ్రత్తగా పాత మెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి, పాత పోస్ట్ అన్ని చెక్ చేసుకోండి, పాత వాట్సాప్లు చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏమైనా ఉంటే వాటన్నిటి క్లీన్ చేసేసుకొని, క్లియర్ చేసేసుకొని వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఏ రకమైన పోస్టుల్ని మీరు లైక్ చేయకండి, దాన్ని ఎవరికి పాస్ చేయకండి, ఎవరికి పంపించకండి. ఇలాంటివన్నీ జాగ్రత్తలు పడితే కనీసం నీ చదువు ముగించుకొని నువ్వు వెనక్కి తిరిగి రావడానికి సేఫ్గా అవకాశం ఉంటుంది. అయితే మధ్యలో అక్కడ వదిలిపెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అది కంటిన్యూ చేసుకునే అవకాశం ఇక్కడ లేదు. ఆ రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధలు పడతారు. నమస్తే.